హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే లస్కర్ బోనాలు మాత్రం 2 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం. అయితే మీకు రంగం రోజు భవిష్యవాణి చెప్పే మాతాంగి స్వర్ణలత గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు ఆమె ఎవరు? సాధారణంగా ఆమె ఏం చేస్తుంటారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏడాది లస్కర్ బోనాల్లో భవిష్యవాణి గురించి ప్రతి ఏడాది ఎదురు చూస్తుంటారు. పచ్చి కుండపై నిలబడి మాతాంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తారు. మాతాంగిని సరస్వతి మాతతో పోలుస్తారు. స్వర్ణలత ఎరుపుల నరసింహ, ఇస్తారమ్మ దంపతులకు జన్మించారు. నరసింహ అమ్మవారి గుడి వద్ద పంబజోడి వాయించేవారు. ఆమె తల్లి కూడా భర్తకు తోడుగా జయగంట మోగించేవారు. స్వర్ణలతకు చిన్నతనంలోనే ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి చేయించారు. ఆ తర్వాత మాతాంగి స్వర్ణలత జీవితం మహంకాళి అమ్మ సేవకే అంకితమైంది. ఈమె 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత భవిష్యవాణి వినిపించడం మొదలుపెట్టారు. వారి కుటుంబంలోని ఆడపిల్లలు అమ్మవారికే అంకితం. ఈమె తల్లిదండ్రులు చనిపోయారు. 1996 వరకు అక్క స్వరూపారాణి భవిష్యవాణి చెప్పేవారు. ఆమె చనిపోయిన తర్వాత స్వర్ణలత వంతు వచ్చింది. స్వర్ణలత ఆమె తమ్ముడితో పాటు ఉంటున్నారు. సాధారణ టైలర్గా జీవిస్తున్నారు. బోనాల సమయంలో కేవలం రాత్రి సమయంలో పాలు మాత్రమే తాగుతారట. బోనాల మరుసటి రోజు ముఖం నిండా పసుపు, పెద్ద కుంకుమ తిలకం, ముక్కుకు ముక్కెర, చేతిలో కిన్నెర, మెడలో దండలతో భవిష్యవాణి వినిపిస్తారు స్వర్ణలత. అమ్మవారిలో గుడిలోకి ప్రవేశించి పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. సాధారణంగా మామూలు కుండపై నిలబడితేనే పగిలిపోతుంది. అలాంటిది పచ్చి కుండపై నిలబడి అంతసేపు పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలియదట. గత 25 ఏళ్లుగా ఆమె రంగం వినిపిస్తున్నారు. అంతకుముందు స్వర్ణలత వారి పూర్వీకులు ఈ భవిష్యవాణి వినిపించేవారట. ఇది తరతరాలుగా వస్తోంది. అమ్మవారిని తలుచుకొని పచ్చి కుండపై నిలబడి ఈ దేశ భవిష్యత్తు గురించిన విషయాలు చెబుతారు.